యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకుంటారా? ఇస్తున్న ప్రతి వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. ఆత్మీయంగా రిసీవ్ చేసుకోండి. దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. అలాగే అందరికీ షేర్ చేయండి. అనేక మంది దీవించబడుతున్నారు, కుటుంబాలు కట్టబడుతున్నాయి, కన్నీరు తోడబడుతున్నాయి, ఆదరించబడుతున్నారు. అనేక మంది సాక్ష్యాలు మాకు పంపిస్తున్నారు. అప్పుల్లో, శ్రమల్లో, కష్టాలను వారు విడుదల పొందుతున్నారు. కనుక అనేక మందికి, బంధువులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీ కుటుంబాలు దీవిస్తాడు. అలాగే ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుంచి యేసయ్య సన్నిధిలో ఆరాధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే వేల మంది ప్రజలు వచ్చి ఆత్మీయంగా, శారీరపరంగా స్వస్థత, విడుదల, ఆశీర్వాదం పొందుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారందరికీ ప్రత్యేకమైన భోజనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. కాబట్టి మీరు రండి, అడుగు పెట్టండి, గొప్ప కార్యాలు మీరు చూస్తారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. కీర్తన గ్రంథము 91వ కీర్తన 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో దేవునికి ఇస్తుంది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. దేని బిడ్డలారా, ఈ లోకంలో ఎన్నో శోధనలు, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు చాలా మంది అనుభవిస్తూనే ఉన్నారు. చాలా మంది దేవుడు అంటున్నాడు, ఆ శోధని ఎంత మాత్రం ఏమి చేయదు. నీకున్న కష్టము, నీకున్న అప్పు, నీకున్న ఇరుకు, వేదన, కన్నీరు నేను ఏమి చేయదని ప్రభు మాట్లాడు. ఎందుకంటే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పి ఉన్నాడు. దేవుని రెక్కల క్రింద ఉన్నా గనక ఎంత పెద్ద అపాయం వచ్చినా, శోధన వచ్చినా ముందు ఆయన చేతి మీదకి వస్తాయి. ఎందుకంటే ఆయన రెక్కల క్రింద, చేతి కింద మీరు ఉన్నారు. దేని బిడ్డలారా, ఎంతమంది ఉదయకాల సమయంలో వాగ్దానం వింటున్నారు. చాలా మంది నెమ్మది లేదు, సమాధానం లేదు, ఆచరణ లేదు, విడుదల లేదు, స్వస్థత లేదు. కుటుంబంలో పరిస్థితి గలిబిలిగా ఉండి నెమ్మది లేక, ఆరోగ్యం లేక చాలా మంది సతమతం అయిపోతూ ప్రభు నాతో మాట్లాడాలని మీరు ఎదురు చూస్తున్నారు. చాలా మంది భర్త త్రాగుబోతూ, పిల్లల మాట వినకపోవటం, ఇల్లు లేకపోవటం, స్థలం లేకపోవటం, ఎన్నో ఇబ్బందులకి మీరు గురవుతున్నారు. ప్రభు అంటున్నాడు, ఈరోజు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పబోతున్నాడట. ఏ శాతాన్ని నిన్ను ముట్టకుండా, ఏ రోగం నిన్ను ముట్టకుండా, ఏ తెగులు నిన్ను ముట్టకుండా, ఏ అపవాది నిన్ను గలిబిలి చేయకుండా దేవుడు తన రెక్కలతో నేను కప్పబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆయన బలిష్టమైన రెక్కల క్రిందకి మనం వస్తామో దేవుడు బలమైన కార్యాలను చూపిస్తాడు. ఆయన మహిమ ఏంటో చూడగలుగుతాం, ఆయన కార్యాలేంటో చూడగలుగుతాం. ఎంతమంది వాగ్దానం వింటున్నారు ఈ ఉదయకాల సమయంలో? నువ్వు భయపడవలసిన పని లేదు, ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. ఈ రోజున్న పరిస్థితులను బట్టి నువ్వు భయపడుతున్నావు, కలవరపడుతున్నావు, ఏడుస్తూ ఉన్నావు, ఎవరికి చెప్పుకోవాలి అర్థమవని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు ప్రభు చెప్తున్నారు. అయితే అంటున్నాడు, నేను తన రెక్కలతో నేను కప్పబోతున్నాను. హల్లెలూయా. ఆయన తన రెక్కలతో నేను కప్పి ఉన్నాడు కనుక నువ్వు భయపడవలసిన పని లేదు. దేవుని యొక్క కార్యం, దేవుని యొక్క అద్భుతం ఈ రోజు నీ కుటుంబంలో చూడబోతున్నావు. ఎలాంటి శోధనైనా నువ్వు విడుదల పొందుతావు. వివేచన శక్తిని, కృపయు నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. బలమైన కార్యాలు, ఆయన శక్తి నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి భయపడకుండా ధైర్యంగా ఉండండి, ప్రార్థన లేఖించండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. పరమ తండ్రి నీకు స్తోత్రం. ఎంతమంది వాగ్దానం విన్నారు? ఆయన నిన్ను తన రెక్కలతో కప్పునన్నావు గనుక ప్రభువా, మేమందరం నీ రెక్కల కింద సాతాను, చీకటి, రోగము, బాధ, వేదన, కన్నీరు మమ్మల్ని ముట్టకుండా నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచిన విధానం బట్టి నీకు వందనాలు. ఎంతమంది బలహీనంగా ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, యేసు నామములో స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాలు తెచ్చి మీరు తాకుమని దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేని బిడ్డలారా, ఈరోజు మనందరికీ ప్రవేశిస్తున్న వాగ్దానం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పు. నిన్ను, నీ కుటుంబాన్ని, పిల్లల్ని, వ్యాపారాన్ని సాతాన్ని ముట్టకుండా ఆయన రెక్కల క్రింద నిన్ను కప్పుతున్నాడు గనక దేవునికి ఆరోగ్య, స్వస్థత, విడుదల మీరు అనుభవించబోతున్నారు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.